హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు టమాటా పచ్చడి అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇది టమాటా పచ్చడి నిల్వ పచ్చడి అని చెప్పచ్చు. మనకి ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా రేటు తగ్గినాయి కదా, కేజీ 20 రూపాయలని. చక్కగా మనం ఈ పచ్చడి అనేది తయారు చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. టమాటా పచ్చడి సంవత్సరం నిల్వ పచ్చడి కంటే ఒక 10 డేస్ 15 డేస్ సరిపడగా ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఫస్ట్ కేజీ టమాటాలు అనేవి తీసుకున్నాను. ఒక 200 గ్రాముల చింతపండు, శుభ్రంగా ఎక్కలు తీసేసి ఈనెలు కూడా తీసేసి చక్కగా మనం పెట్టుకోవాలి. ఈ కట్ చేసేసిన ముక్కల్ని, టమాటా ముక్కల్ని దాంట్లోనే చింతపండు కూడా వేసేసుకుని మనం ఉడికించుకోవాలండి. ఇది ఎండలో పెట్టుకోవడం కాదండి, ఇది జస్ట్ మనం సంవత్సరం కాదు కదా నిల్వ ఉండేది. ఇది ఒక 10 డేస్ 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసేసాను. ఇంకా ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి టమాటా ముక్కలు. ఈ విధంగా చేసుకుంటే మనకు అప్పటికప్పుడు నిల్వ పచ్చడి అనేది రెడీ అవుతుంది. మనకి ఎండున్నా లేకపోయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా పచ్చడి ఇలా పట్టుకోవచ్చండి చక్కగా. చూస్తున్నారు కదా, ఇవి దగ్గరగా అయిపోవాలి, ప్యాన్ నుంచి విడిపోవాలి, ఇంకా అలా కనిపించాలి మనకి. అప్పుడు నీళ్ళు అనేవి ఎగిరిపోయినాయని తెలుస్తుంది. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకోండి, సరిపోయిందో లేదో ఉప్పు పులుపు కట్ట. అయినా కారం వేసినప్పుడు కూడా చూడాలి. ఫస్ట్ అయితే ఇలాగా బాగా దగ్గరగా ఉడికించేసిన తర్వాత బాగా ఇది చల్లారాక మిక్సీ కూడా పట్టుకోవాలి, లేకపోతే గ్రైండర్ వేసుకోవాలి. కొద్దిగా ఉంది కాబట్టి మిక్సీ పెట్టాను. దీనికి ఆవపిండి కావాలి. కొద్దిగా 2 స్పూన్లు ఆవాలు వేసి మిక్సీ పట్టుకున్న. 2 స్పూన్లు ఆవాలు వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కారం పొడి, ఈ ఆశీర్వాదం కానీ ఏదైనా మీరు తగిన కారం వేసుకోండి. నేనైతే 2 కప్పులు వేసాను. కారం ఘాటును బట్టి 2 స్పూన్ల ఆవపిండి వేసాను. కొద్దిగా మెంతి పొడి వేసాను. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ, అందుకని చిటికెడు వేసాను మెంతి పొడి. ఇవి మొత్తం కలిసేటట్టు ఈ టమాటా గుజ్జులో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పటివరకు చాలామంది సబ్స్క్రైబ్ అయ్యారు. షార్ట్ వీడియో చాలామంది చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫుల్ వీడియో కూడా చూసి చక్కగా నన్ను ఇంకా ఆదరించాలని కోరుచున్నాను. ఇవి ఇంకా చక్కగా ఇవాళ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది టమాటా పచ్చడి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నిలవ పచ్చడి కన్నా ఎండలో పెట్టి అవన్నీ చేసేదానికంటే ఫస్ట్ ఇలా చేసి చూడండి. 1 కేజీ టమాటాలు. కావాల్సిన పదార్థాలు ఇవి: పోపుకండి ఇంగువ డబ్బా, అలాగే ఇంగువ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. వేరుశనగ నూనె తీసుకున్నాను. పోపులు అయితే రెడీ చేసుకుని ఇంకా మినపప్పు ఆవాలు వేసి తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయ కూడా వేసుకుని చక్కగా వేయించుకుని చల్లారి పెట్టుకోవాలి. వేడివేడిది పోయకూడదండి పచ్చడి మీద. చల్లారాక బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసాను. పచ్చట్లో పసుపు అనేది కలపలేదు, మర్చిపోయా. ఫస్టే వేసుకోండి పసుపు. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మనం అప్పుడు పోపుని ఆ పచ్చట్లో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే టమాటా పచ్చడిని ఇలా తయారు చేసుకోండి. మనకు ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా పట్టుకోలేకపోవచ్చు 10 కేజీలు అలాగా. ఇలా 1 కేజీ ట్రై చేయండి. మీకు ఇంట్లో చాలా బాగుంటుంది పచ్చడి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు టమాటా పచ్చడి ఈ విధంగా చేసుకోండి. ఇంకా చేయి పెట్టేసి కలపాలి. ఈ స్పూన్తో అవ్వదు. ఇంకా చూస్తున్నారు కదా, బాగా కలిసేటట్టు కలపాలండి. నూనె ఉప్పు సరిపోయిందో చూడండి. ఉప్పు సరిపోలేదు కాబట్టి వేసాను ఒకసారి. ఇది 3 రోజులు బాగా ఊరితే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి. వెంటనే కాకుండా 2-3 రోజులకి చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకా ఊరి కొద్దీ ఇంకా టేస్ట్ వస్తుంది. నేను ఆయిల్ తక్కువైంది, మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే మామూలు
కాయ పట్టకుండానే వేసేసాను, కాయకుండానే వేడి చేయకుండా వేసేసాను. నెక్స్ట్ డేకి ఈ ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతూ ఉంటుంది. ఇంకా తక్కువ అయితే కనుక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయకపోతే పచ్చడి అనేది బూజు వస్తుంది. అందుకే నేను మళ్ళీ ఆయిల్ వేయాలని ఇట్లా నైట్ అంతా ఇట్లా పెట్టాను ప్లేట్లోనే. తర్వాత వేరే డబ్బాలోకి మార్చుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అండి. బాయ్.